పాండిచ్చేరి బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసి అరుణాచలం తిరువనమలైకి అయితే వచ్చేసాము అరౌండ్ 7 o'clock. రాగానే 20 మినిట్స్లో రెడీ అయిపోండి, ఇక్కడ టెంపుల్స్ అంతా తొందరగా క్లోజ్ అయిపోతాయి అనగానే ఫాస్ట్గా రెడీ అయిపోయినాం. బై 7:30 టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్ వచ్చేసి అరుణాచల హిల్ తిరువనమలై తమిళనాడులో ఉంది. చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ వచ్చే భక్తులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. కాలినడకతో 14 కిలోమీటర్స్ నడుస్తారనమాట. ఇక్కడ శివుడికి పూజిస్తారు. అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే పంచభూతాలలో ఒకటిగా నిలిచింది. సో ఇక్కడ ఉన్న శివుడికి అగ్నిలింగం అని అంటారు. శివుడి దర్శనం చేసుకున్న తర్వాత వితిన్ టెంపులే ఇంకోవైపు మనకు పార్వతీదేవి కూడా ఉంటారు. సో అక్కడ కూడా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. ఇక్కడ ఈస్ట్లో ఉన్న రాజా గోపురం 217 feet టాల్ ఉంది. నేను ఇప్పుడు ఒక సర్కిల్లో నిల్చొని అక్కడ చూడండి 2 గోపురాలు కనిపించాయి కదా. సో దెన్ ఇక్కడ చూడండి 3 అండ్ ఇంకోటి అక్కడ ఇంకో ఉంది చెట్టు దగ్గర 4. ఇక్కడ కంటిన్యూగా 3 కనిపిస్తాయి. 5, 6, 7 ఇది చూడండి 8, 9 టోటల్ 9 గోపురాలు ఉన్నాయి. టోటల్ 4 ఫేసింగ్లో ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న రాజా గోపురం 217 feet టాల్ ఉంది. అగ్నిలింగం ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. టెంపుల్ లోపలికి దర్శనం వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా వేడిగా ఉంది. అండ్ స్పెషల్లీ ఎవరైనా చిన్న పిల్లలు కిడ్స్ మంత్స్ బేబీస్తో వస్తారు కదా, సో వాళ్ళకు సపరేట్గా ఒక లైన్లో పంపించేస్తారు. ఎందుకంటే బేబీ చాలా ఏడుస్తుంది, అంత వేడి ఉంటుంది. లోపల ఏసీ అలా ఏం పెట్టలేదు, జస్ట్ నార్మల్ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. అప్పట్లో అసలు వాళ్ళ తెలివితేటలు ఏంటండి, మామూలుగా కట్టలేదు టెంపుల్. ఆ ఆర్కిటెక్చరు, ఆ కర్వ్డ్ స్టోన్, అసలు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి బాగా. సరే, టెంపుల్ హిస్టరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముందే నేనైతే హిస్టరీలో వీక్, చూసి ఎక్కడ తప్పు చెప్తానేమో అని ఏం చెప్పట్లేదు. బట్ ఒకసారి గూగుల్లో సర్చ్ చేసి టెంపుల్ గురించి చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అరుణాచలం రీచ్ అవ్వగానే ఎందుకంత హడావిడిగా రెడీ అయ్యి వచ్చినామంటే ఈరోజు సండే కదా ఈవినింగ్. సో ఈరోజు ఒకవేళ ఎంత లేట్ అయినా ఈ దర్శనం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మండే మాకు వేరే ప్లేసెస్ ఆన్ ద వేలో ఏదైనా టెంపుల్స్ కవర్ చేయొచ్చు అని చెప్పేసి అంత హడావిడిగా వచ్చినాము. సో దర్శనం అయితే చాలా ప్రశాంతం. దర్శనం చేసుకొని బయటికి రాగానే 9:30 to 10 ఇలా అవుతుంది. 2 ఆటోస్ మాట్లాడుకొని మాది వెహికల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయాము. సో అక్కడ ఇడ్లీ దోశ స్ట్రీట్ సైడ్ తినేసి ఇంకా డ్రైవర్ అన్న ఏదైతే లొకేషన్ చూపించాడో అక్కడ 2 రూమ్స్ బుక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి తిరుపతికి అయితే బయలుదేరుతున్నాము. బికాస్ ఆన్ ద వేలో 2-3 టెంపుల్స్ ఉన్నాయి, అవి కవర్ చేసుకొని ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. అండ్ టైం లేని వాళ్ళు షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను, చూసేయండి. వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్. మండే మార్నింగ్ అరుణాచలం నుండి తిరుపతికి అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ టెంపుల్ స్వర్ణలక్ష్మి గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మొబైల్స్ అన్నీ కౌంటర్లో పెట్టేలోపు అయినంత వరకు 2-3 క్లిప్స్ తీసుకున్నా కదా, అవే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఈ టెంపుల్ని శ్రీలక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ అంటారు. ఇది శ్రీపురం వెల్లోర్ తమిళనాడు దగ్గర ఉంది. మొబైల్స్ అన్నీ లాకర్లో డిపాజిట్ చేసి 150 ఏదో అభిషేకం టికెట్ ఉంది, అది తీసుకొని వెళ్ళాము. 1.8 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళే దారిలో మనకు ఫస్ట్ వినాయకుడు ఉంటారు, ఆ దర్శనం చేసుకొని అలాగే డైరెక్ట్ అమ్మవారి దగ్గర వెళ్తాము. సో అభిషేకం టికెట్ తీసుకున్నాం కదా, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క చెంబు అమ్మవారి పైన పాలాభిషేకం చేసే అవకాశం ఇస్తారు. అంత దగ్గర నుండి అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం ఇవ్వడం నిజంగా చాలా బాగా అనిపించింది. టెంపుల్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు, చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం చేసి రిటర్న్ వచ్చేటప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉంటారు. సో అది కూడా దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేయచ్చు. ఎవరైనా అరుణాచలం ప్లాన్ చేసినప్పుడు ఆన్ ద వేలో ఈ శ్రీ లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్ కూడా కవర్ చేసుకోవచ్చు, చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ ఆన్ ద వేలో ఉన్న కాణిపాకంకి వెళ్తున్నాము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి ఇరాల మండల్, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈవినింగ్ 4:30కే ట్రైన్. రష్ ఎక్కువగా ఉంటే దర్శనం చేయకుండా బయట నుండి మొక్కేసి వద్దామని ముందుగానే డిసైడ్ అయ్యాము. సో క్రౌడ్ ఓకే ఉన్నాయి. సో దర్శనం 100 రూపీస్ టికెట్ తీసుకొని లైన్లో వెళ్ళిపోయాము. 45 to 1 అవర్లో మేము దర్శనం చేసుకొని బయటికి కూడా వచ్చేసాము. ఎండ మాత్రం చాలా టూ మచ్గా ఉండే, అక్కడంతా కూలింగ్ పెయింట్ వేశారు. సో దాని మీదనే అందరం నడుస్తున్నాము. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రాయి రూపంలో ఉన్న వినాయకుడు సంవత్సరానికి కొద్దిగా పెరుగుతూనే ఉన్నారంట. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందంట సైజ్.
దీనికి ప్రూఫ్ ఏంటి అంటే రఫ్గా ఒక 50 ఇయర్స్ ఎగో ఒక భక్తురాలు లక్ష్మమ్మ అని పేరు, తను ఒక సిల్వర్ కవచం అనేది వినాయకుడు చేయించిందంట. సో అది చిన్నగా ఉండే అప్పుడు. సో ఇప్పుడు వినాయకుడు కొద్దిగా పెరుగుతూ ఉండగా ఆ కవచం అనేది వినాయకుడికి రాలేదంట. సో దాని బేసిస్ మీదనే వాళ్ళకి అర్థమైంది వినాయకుడు అక్కడ కొంచెంగా ఇయర్లీ పెరుగుతూ వస్తున్నారని. సైంటిఫికలీ ఏం ప్రూవ్ అవ్వలేదు, అందుకే అందరు దాన్ని అద్భుతంగా భావిస్తారు. మేము దర్శనం లైన్లో ఉన్నప్పుడు మా పక్క లైన్లో నార్త్ ఇండియన్స్ ఉండే, సో వాళ్ళు చాంటింగ్ స్టార్ట్ చేశారు, ఓం గణపతి నమ అని అండ్ గణపతి ఆరతి. మేము చాంటింగ్ చేస్తూ దర్శనం కంప్లీట్ చేసాము. ఆ లాస్ట్ 45 మినిట్స్ ఎంత స్పిరిచువల్గా ఎంత పవర్ఫుల్గా అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది అలా అందరు కోరస్ ఇస్తూ పాడుతూ వెళ్తే. దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ తోతాపరి చాలా తక్కువ రేట్ ఉండే, 10 or 20 రూపీస్ ఒక ఫుల్ మ్యాంగో, హోల్ మ్యాంగో ఇచ్చారు. అండ్ అది కాకుండా రసాల్ మ్యాంగోస్ కూడా ఉండే, సో అవి కూడా బాగా తిని ఎంజాయ్ చేసాము. ఇంకా నెక్స్ట్ శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఈ టెంపుల్ కూడా టీటీడీ వాళ్ళే మేనేజ్ చేస్తారంట. ఇక్కడున్న స్వామివారి విగ్రహం 10 feet ఉంటుంది. ఆ కొండపైన తిరుమలలో మా దర్శనం అవ్వలేదు, కానీ వాళ్ళ కోసం చక్కగా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ స్వామివారి విగ్రహం ఎంత అద్భుతంగా అనిపించారు, మనసంతా ప్రశాంతంగా అనిపించింది. తిరుమలలో స్వామివారి దర్శనం అవ్వలేదని ఎక్కడొక్కడ చిన్నగా మనసులో ఉండే కదా, బట్ ఇక్కడ స్వామివారిని చూడగానే ఈ జన్మకి ఇది చాలు అని అనిపించింది, అంత చక్కగా ఉన్నారు. సో తిరుపతిలో దర్శనం అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. శ్రీనివాస మంగాపురంలో దర్శనం చాలా అద్భుతంగా అయింది. సో ఇక్కడ నుండి ఇంకా స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాము. 4:30కి మా ట్రైన్ ఉంది. చాలా రోజుల నుంచి అందరు గట్టిగా ఒక ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకున్నాము. సో తిరుపతి ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందరూ చక్కగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇలా అందరు కలిసి ట్రిప్కి వెళ్ళే అవకాశాలు ఇంకా మాకు రావాలి, ఇలాంటి ట్రిప్స్ ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. నా లైఫ్ లాంగ్ ఈ ట్రిప్ని ఎప్పుడు మర్చిపోను. చిన్నప్పటి నుంచి ఇలా ఫ్యామిలీ కలిసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇది నా లైఫ్ టైం మెమరీ. కాళ్ళ నొప్పులు, బ్యాగ్ నిండా మురికి బట్టలు, దొరికినన్ని లడ్డులు, ఫోన్ ఫుల్ అయ్యేంత ఫొటోస్, వీడియోస్, జీవితంలో మర్చిపోనంత జ్ఞాపకాలని తీసుకొని తిరిగి వెళ్తున్నాము. నాకు తెలిసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేశాను. నా ప్రతి ఒక్క వీడియోస్ చూస్తూ, నా వీడియోస్ని లైక్ చేస్తూ, నా ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.